అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషన్ వరల్డ్. మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ఈనాడు పేపర్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. సో ఈరోజు సెప్టెంబర్ 10, 2024 సంవత్సరం ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 327. జనసాంద్రతను ప్రతి చదరపు కిలోమీటర్కి ఇస్తారు. దేశంలో ఇది 21వ స్థానం. దేశంలో మొదటి స్థానం ఢిల్లీ, 14,491 మంది. రెండవ స్థానం చండీగఢ్, 10,833 మంది. భారత జాతీయ సగటు జనసాంద్రతలో 425 మంది. ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత 4,738 మంది. గ్రామీణ ప్రాంతాల్లో జనసాంద్రత 212. 2023 సంవత్సరం జూలై 1 నాటికి ఏపీ గ్రామీణ జనాభా 3.37 కోట్లు, పట్టణ జనాభా 1.95 కోట్లు. పుష్కర కాలంలో పెరిగిన రాష్ట్ర జనాభా 38,30,201. అంటే ఇది 7.75%. 2020 సంవత్సరం నాటికి రాష్ట్రంలో జనన రేటు 17.7, మరణాల రేటు 6.3, శిశు మరణాలు 24. ఈ నివేదికను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెలువరించిన హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23కి సంబంధించింది. ఇది సెప్టెంబర్ 9, 2024 సంవత్సరంన ఇచ్చారు. ప్రస్తుతం అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా 4 కీలక ఒప్పందాలు చేసుకున్నారు. జోధ్పూర్ అనేది రాజస్థాన్లో ఉంది. ఈ జోధ్పూర్లో తరంగ శక్తి వైమానిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఇందులో భారత్ సహా 8 దేశాలు పాల్గొంటున్నాయి. దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం పేరు తేజస్. అల్జీరియా అధ్యక్షుడిగా మరోసారి అబ్దెల్ మజీద్ టెబోని. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. రష్యాలో భారత నూతన రాయబారిగా వినయ్ కుమార్. చంద్రుడిపై చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి మన నరేంద్ర మోడీ గారు పెట్టిన పేరు స్టేషన్ శివశక్తి. ఈ స్టేషన్ శివశక్తికి అంతర్జాతీయ ఖగోళ యూనియన్గా ఆమోదించింది. హైతీ నుండి భారతీయ పౌరులను తరలించటానికి భారత్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఇంద్రావతి. 2024 సంవత్సరం మార్చిలో యుఎన్ఓ విడుదల చేసిన హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్లో భారతదేశం యొక్క స్థానం 126. వాల్మీకి టైగర్ రిజర్వ్ బీహార్లో ఉంది. అంతర్జాతీయ కార్మిక సదస్సు జెనీవాలో జరిగింది. ఇది 112వ సదస్సు. జూన్ 3వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఇది జరిగింది. బీహార్లో నాగి, నక్తి అనే 2 పక్షి అభయారణ్యాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రామ్సర్ జాబితాలో చేర్చింది. దీనితో రామ్సర్ సైట్స్ జాబితాలో మొత్తం ప్రాంతాల సంఖ్య 82కు చేరింది. 1971 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన రామ్సర్ కన్వెన్షన్ను రూపొందించారు. రణధీర్ సింగ్, ఈయన ప్రస్తుతం ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈయన మన భారత్ నుంచి ఎన్నికైన మొదటి వ్యక్తి. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ డౌట్ని సార్ క్లారిఫై చేస్తారు. నమస్కారం.